గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ శనివారం. అందరూ బాగున్నారా? ఆ వెంకటేశ్వరుని దయ అందరిపైన ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బొగాని ముందర పెట్టుకొని ఏం చేస్తున్నారు నా అనుకుంటున్నారా? పుంటుకూర చెట్లు తీసుకొని ఆకులు తెంపుతున్నాను. మొత్తం చెట్లన్నీ పీకేసేసినాము. పీకేసి ఆకులు తెంపేస్తున్నాను. ఎందుకు అంత చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నీ పీకేసి 2 మాత్రమే పెట్టుకున్నాం. 2 ఇంటికాడికి వచ్చేటట్లా. ఎక్కువ ఉంటే కూడా వాళ్ళు వీళ్ళు వచ్చి తెంపుకొని పోయి మళ్ళీ మననే 2 మాటలు అనిపోతారు. అందుకోసం ఎవరికి ఇవ్వకూడదని చెప్పి డిసైడ్ అయిపోయినా. తీసుకుపోయిన వాళ్ళు పాపం మంచిగా తెంచుకుపోయినాం అని అంటారా, మననే 4 పేర్లు పెట్టి ఆ సామాన్లు పెట్టుకున్నారు, ఈ సామాన్లు పెట్టుకున్నారు అని మననే ఎగనుక్కిపోతారు. అందుకోసమని తెంపి పడేసింది మా ఆయన. ఎవరిని లోపలికి రానియద్దు అని చెప్పేసి తెంపేశాడు. ఆకులు తెంపేసుకొని ఊరికి వెళ్తున్నాను కదండి, రేపు తీసుకెళ్తున్నాను. మా ఆడపడిచి వాళ్ళ ఊరికి వెళ్తున్నాను, అందుకోసమనే తీసుకెళ్తున్నాను. ఒక 50 రూపాయల పుంటుకూర దగ్గర వెళ్ళింటుంది. అంతా తీసేసుకొని మొత్తం చెట్లనల్లా బయట పడేసుకున్నా ఫ్రెండ్. ఈరోజు పొద్దున్న నుంచి పని అయిపోయింది. పని 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 అయిపోయింది ఫ్రెండ్స్. గిదింత పుంటుకూర గెలుకుంటూ కూర్చున్నాను. ఈరోజు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి పనులు అయినాయి. బట్టలు విండేసుకున్నా, అంట్లు తోమిన. యశు అంతంతో నన్ను సతాయించి నన్ను నాశనం చేసి పెడుతున్నాడు. హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి సాక్కుంటే ఇట్లనే ఉంటుంది బతుకులు, వినగాల బతుకులు. ఈ పుంటుకూర గిల్లడానికి కూడా నా చెయ్యి బాగా గుంజుతుంది ఫ్రెండ్స్. మొదలే ఒక చెయ్యి కదా నాది. ఎంత తిప్పాలవుతుందో నాకు. అలాగే తెంపుతున్నాను. వేస్ట్ అయిపోతుంది కదా, మా ఆయన గిల్లి పెట్టిండు, తప్పదు కదా. చెట్లను తెంపేసి పెట్టిండని చెప్పేసి ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా, అట్లా తీసుకొని పోదామని చెప్పేసి అక్కడక్కడగో అది ఏమంటారు, పురుగు పట్టింది. మొత్తం వైట్ కలర్ వచ్చేసింది పుంటుకూరకు మొత్తం. మనం ఎవరికైనా కానీ పాపం అని ఇస్తే వాళ్ళు మనని ఇది చేసే పోతున్నారు. అందుకోసం ఎవరికి ఇవ్వకూడదని అనుకున్నామండి. అవునులే, పాపం ఇచ్చిండ్రు కదా అని ఎవరు తలుసుకునే వాళ్ళు లేరు ఎవరు. మా ఇంటికి వచ్చే మమ్మల్ని పేర్లు పెట్టిపోతారు. ఆ సామాన్లు పెట్టుకున్నావు, ఈ సామాన్లు పెట్టుకున్నావు, ఇల్లే నీట్గా పెట్టుకున్నావంట. నా ఇల్లు చూడండి, ఎప్పుడు లైవ్లోనే పెడతాను కదా నేను. ఇల్లు నీట్గా లేదా అండి? వచ్చిన వాళ్ళ ఇంటికి ఊకుండకుండా మళ్ళీ పైనుంచి పేర్లు పెట్టిపోతారండి. 24 గంటలు కష్టం చేసుకుంటూనే ఉంటాను నేను ఎప్పుడు. అలా ఇచ్చిన వాడే మాటలు మాట్లాడితే మాకు పై మండదా? అందుకోసం వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మనసులో పెట్టేసుకొని తెంపేసినాం ఫ్రెండ్స్. వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకోవాలి కదా. ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి గురించి మాట్లాడేంత అవసరమా? ఏమో లేడీస్ కానీ 4 సామాన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఊకుండకుండా మళ్ళీ పైనుంచి అని మాట్లాడతారు. ఈడ సీదు పెట్టుకున్నావు, ఆడ సీదు పెట్టుకున్నావు అంట. నా ఇల్లు ప్రతి ఒక్క అనువు మీకు చూపిస్తుంటాను లైవ్లో. ఎక్కడ చెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. మాట్లాడేవాళ్ళు నాకు పై మండుతుంది వాళ్ళని చూస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనీ ప్లాంట్ చెట్టుగా పాతాను. వేడి పెట్టుకున్నాను అలాగే పక్కల. అగో మనీ ప్లాంట్ చెట్లో ఎరువు కూడా వేసాను.